సిటీ ఇండియా న్యూస్ తెలుగు మాకన్నా బ్రహ్మాండంగా చేస్తారనుకున్నారు. ఇలా వాళ్ళకు కూడా అర్థమవుతుంది. ఏ అంశాన్ని చూస్తే కూడా మీరు చూస్తుంటే మనము బాధ అనిపిస్తూ ఉంటుంది. ప్రతి అంశంలో ఆ రోజు తెలంగాణలో పోటీ మీద పోతుండే. వ్యవసాయము దేశంలో అందరికన్నా ఎక్కువ, వరి పండికాలు ఎక్కువ, ఫ్రీ కరెంటు ఇక్కడనే, ఇంటింటికి మంచినీళ్ళు ఇక్కడనే, అట్లా గ్రేడింగ్లో పోతుండే. ఇప్పుడు డౌన్లోకి పోతుంది. ముఖ్యంగా కొన్ని అంశాలు ఈరోజు నేను ఒక రైతులలో పాల రైతుల గురించి మాట్లాడతాను. నేను ప్రధానంగా పాడి పంటలు అన్నారు. పాడి పంటలు అంటే పాడి పరిశ్రమ కూడా అగ్రికల్చరే. చిన్నప్పుడు రేడియోలో కూడా పాడి పంటలు అని చెప్పి గంట సేపు వార్తలు వచ్చేటివి. వార్తలు విని మంచి చెడులని రాసుకునేది. కానీ రాను రాను ఏమైపోయిందంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పాడి పరిశ్రమ, పాడిని సపరేట్ చేసిండ్రు, పాడిని సపరేట్ చేసిండ్రు, పంటలు సపరేట్ చేసిండ్రు. పంటలలో కూడా మళ్ళీ రకరకాలు చేసుకుంటూ పోయారు. సెరికల్చర్ అని, ఆ కల్చర్ అని, ఈ కల్చర్ అని మొత్తం విడగొట్టేసింది. ఈరోజు పాడి పరిశ్రమను చూస్తే ఒకప్పుడు రైతులకు ప్రత్యామ్నాయంగా ఇన్కమ్ ఇది. ఒక రైతు 5 ఎకరాల పొలం ఉంటే, 2 ఎకరాల పొలం ఉంటే ఒక 5 బర్రెలు పెట్టుకునేది, ఒక 5 గొర్రెలు పెట్టుకునేది, మేకలు పెట్టుకునేది, కోళ్ళు పెట్టుకునేది, కోళ్ళు అమ్ముకునేది, కంట్రీ కోళ్ళు. అదేవిధంగా పాలు పోసుకొని బతుకుదెరువు. పంటలు ఒకవేళ పండగపోయినా పాల ద్వారా రోజు గడిచేది. ఆ బర్రెలు, ఆవులు పెండ ద్వారా ఎరువులు, కృత్రిమ ఎరువులు కూడా తయారు చేసుకునేది. వర్షాకాలం వస్తుందంటే చేనులకు ఎరువు కొట్టుకునేది కృత్రిమంగా. ఈరోజు గత 9 సంవత్సరాలుగా మా పాడి పరిశ్రమ ఎక్కడ పోతుంది? మేము ఉన్నప్పుడు ప్రతి 15 రోజులకోసారి పాలు పోసినటువంటి వాళ్లకు డబ్బులు ఇచ్చేది. మరి ఈరోజు 4 నెలలకోసారి ఇచ్చిర్రు. మరి ఇప్పుడు 4 నెలలైంది. 4 నెలలైనా పాలు పోసే పాలు రైతులకు డబ్బులు ఇవ్వకపోతే మరి ఆ రైతు ఎట్లా బతుకుతాడు? బర్రెలకు, ఆవులకు దాన ఎక్కడి నుంచి కొనేస్తాడు? పాల ఉత్పత్తి ఏమైనా నష్టం వస్తుందా? పాలు గిరాకీ లేవా? ఒక హైదరాబాదులోనే 30 లక్షల లీటర్లు అవసరం ప్రతిరోజు. కానీ ఇలా తెలంగాణ పాలు 5 లక్షల వరకు కూడా వీళ్ళు చేయలేకపోతున్నారు. 5 లక్షల లీటర్లు పోగు చేస్తే 2.5 లక్షలు మా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి వస్తాయి. టోటల్ తెలంగాణ మొత్తానికి 50% మా మహబూబ్నగర్ నుంచే సప్లై ఇస్తుంది. 30 లక్షల రోజు ఖర్చు పెట్టే ఈ హైదరాబాదులో ఉన్న 5 లక్షల లీటర్లు కూడా మీరు డబ్బులు ఇస్తలేరంటే మరి మిగతా 20 లక్షల లీటర్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? పాలు కల్తీవా, మంచివా, ఏ రాష్ట్రం నుంచి వస్తున్నాయి? ఈడ పాలు విండి, ఉదయం విండి గంట లోపల మీకు పాలు ఇచ్చే రైతును వదిలిపెట్టి ఈ రైతులను డబ్బులు ఇవ్వకపోతే తెలంగాణ డైరీ మూసేయాలనే కుట్ర ఇది. తెలంగాణ డైరీని పుయ్యాలి, ఆంధ్ర డైరీని పెంచాలి. ఇలా గుంటూరు నుంచి, విజయవాడ నుంచి పాలు వస్తున్నాయి. ఆ పాలు మంచి పాల, కల్తీ పాల ఎవరిని తెలుసు? వాళ్ళకు కూడా జనాభా వస్తుంది కదా. మరి వాళ్ళకు కూడా అంత జనాభా ఉన్న దగ్గర అంతకన్నా ఉత్పత్తి పాలను ఎవరైనా విశ్లేషించినరా? మనకన్నా జనాభా ఆంధ్రలో ఎక్కువ ఉంది. మరి వాళ్ళకు కూడా 1,00,000 లీటర్లు అవసరం కదా. మరి ఆ 1,00,000 లీటర్లు అవసరం ఉంటే వాళ్ళకి సరిపోని ఉత్పత్తి ఉందా? లేదు. మరి సరిపోని ఉత్పత్తి లేనప్పుడు ఆంధ్ర పాలు 25 లక్షల లీటర్లు ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడ ఎట్లెక్కించి వస్తున్నాయి? ఆ పాలు ఏం పాలు? అంతకుముందు టీవీలో యూరియాతో తయారు చేస్తున్నారు, పౌడర్తో తయారు చేస్తున్నారని చెప్తున్నారు. మరి ఇలా క్యాన్సర్ రోగాలు వస్తున్నాయి, రకరకాల జబ్బులు వస్తున్నాయంటే పాల నుంచి కూడా, కల్తీ పాల నుంచి కూడా క్యాన్సర్ వస్తుందని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు. మరి ఆ పాలు కల్తీ పాలు తెచ్చి హైదరాబాద్లో దాపుతున్నారు. ప్రజల ఆరోగ్యం విషయం ఇది. మిగతా విషయాలు చచ్చిపోరు, బతరు, కొంపలు మునిగిపోయేటి ఏం కాదు. కానీ ఇది కొంపలు మునిగిపోయేటివి, ప్రాణాలు పోయేటివి. చిన్నపిల్లలు తాగుతారు ఈ పాలు. ఇవాళ పుట్టిన పిల్లలు కూడా ఈ పాలు పోస్తున్నారు.
ఈ పాలు దాపుతున్నారు. విషపూరితమైనటువంటి పాలు దాపి ప్రజలను ప్రాణాలు పోగొట్టడానికా మీరు ఇతర రాష్ట్రాల డైరీని ప్రోత్సహించడం, తెలంగాణ డైరీని బొందబెట్టి ఆంధ్ర డైరీని పైకి లేపడానికా? మేము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ డైరీని పూర్తి చేయడానికా? విజయ డైరీ అని పెట్టిరు ఎప్పుడో పేరు. చాలామంది కన్ఫ్యూజ్, విజయ డైరీ ఏంది? తెలంగాణ డైరీ అది. తెలంగాణ పాలు ఉత్పత్తిని పెంచకుండా, తెలంగాణ డైరీకి ప్రోత్సాహాలు ఇవ్వకుండా, మేము ఉన్నప్పుడు బర్రెలు ఇచ్చేది, ఇన్సెంటివ్స్ ఇచ్చేది, 4 రూపీస్ ఇన్సెంటివ్స్ ఇచ్చినాం లీటర్కు. బర్రెల దానకు సకాలంలో దానం సప్లై చేసేది, బర్రెలు ఇచ్చేది, ఆవులను పంపించేది, సబ్సిడీ కింద సప్లై చేసేది. మీరు సబ్సిడీ పోయింది, దాన పోయింది, సొంతంగా రైతు చెమటొడిచి కష్టపడి దానా గడ్డి కోసుకొచ్చి వేసి పాలు పిండి పాలు ఇస్తే పాలు ఇచ్చిన పైసలకు కూడా మీరు ఇవ్వట్లేదు. వీళ్ళ కష్టార్జితంతో పాల పౌడర్ తయారు చేసిండ్రు. మన ఆవు నెయ్యి ఉంది, బర్రెల నెయ్యి ఉంది. గోడౌన్లో పోయి చూడండి విలేకరులారా, 500 కోట్ల విలువైన నెయ్యి, పౌడరు, బట్టరు ఉంది అక్కడ. కొద్ది రోజులు అయితే అది టోటల్ కొలాప్స్ అయిపోతుంది. అడిగే నాతుడు లేడు, మార్కెటింగ్ చేసేటోడు లేడు, దిక్కు దివాన లేదు. నేను అన్నది వాస్తవం కాదంటే పోయి చూడండి. మీరని ఎవరైనా అధికారి పంపించండి. అధికారిని పంపించి నేను చెప్పిన మాట వాస్తవం కాదా అని గోడౌన్ తెరిచి, గోడౌన్లో ఉన్న ఘీ ఎందుకు మార్కెటింగ్ చేస్తారు? యాదాద్రికి ఇవ్వండి, మా యాదాద్రి దేవాలయానికి ఇవ్వండి, లడ్డు తయారు చేస్తారు. లేదు పోనీ తిరుపతి దేవాలయానికి ఇవ్వండి, ఉట్టి ఉద్దరి ఇవ్వండి, ఉట్టి మురగబెట్టి మొత్తం టోటల్గా అది కొలాప్స్ చేయకన్నా యాదాద్రికో, తిరుపతి దేవస్థానంకో, వేములవాడ దేవస్థానంకో ఉద్ధరించినా కాపాడండి. విజయ బట్టర్ అంటే దేశవ్యాప్తంగా ఫేమస్. బొంబాయిలో విజయ బట్టర్కి పోతే మార్కెట్లో అమ్మడబోతుంది, చాలా ఫేమస్. చాలా రాష్ట్రాల్లో విజయ డైరీ వచ్చినటువంటి ఉత్పత్తులు అంటే అతి నమ్మకం, చాలా గొప్ప నమ్మకం అది. మీరు అవన్నీ కూడా ఎక్స్పైర్ అయిన తర్వాత, ఆ ఎక్స్పైర్ అయిన తర్వాత తీసుకుపోయి ఏమిట్లో వస్తారు? నెయ్యిని ఎక్కడ వస్తారు, బటర్ ఎక్కడ వస్తారు, పౌడర్ ఎక్కడ వస్తారు? ఇది ఎక్కడి న్యాయం? రైతుల చెమట రక్తంతో తయారు చేసినటువంటి అవి వాళ్ళు పైసలు ఇవ్వకుండా వృధా పోతుందని తట్టుకోలేరు వాళ్ళు. ఇలా రైతులు బ్యాంకులో తెచ్చుకున్నారు అప్పులు, ఈఎంఐ కట్టలేని పరిస్థితిలో ఉన్నారు, స్కూల్ ఫీజులు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. పొద్దుగా లేచి పాలు విండి పోయి పాలు పోసి వస్తారు, మధ్యాహ్నం వచ్చి మళ్ళీ గడ్డి కోసుకొని వచ్చి దాన పోస్తారు, తినబెడతారు, మళ్ళీ సాయంత్రం మిడతారు. భార్య పిల్లలు వదిలిపెట్టి కుటుంబాన్ని పోషించడానికి 10 బర్రెలు తెచ్చుకొని బతుకుదామంటే పిచ్చిన పాల పైసలు ఇవ్వకపోతే ఎక్కడుందయా న్యాయం? ఇది రోజు అమ్ముకుంటే పైసలు వస్తాయి. గవర్నమెంట్ను కాపాడుకోవాలి, రైతులం మేము బాగుపడాలి. తెలంగాణ పాల ఉత్పత్తి బ్రహ్మాండంగా ఉంది. బొంబాయిలో, కలకత్తాలో, ఇతర దేశాల్లో కూడా మంచి పేరుంది ఈ నెయ్యికి. కష్టపడి దీన్ని పెంచుదామంటే ఎక్కడైనా కానీ ఇక్కడ ఉత్పత్తి ఉంది, రోజు ఖర్చులు ఉన్నాయి అన్నప్పుడు పెంచడానికి ప్రయత్నం చేయాలి ఎవరే కానీ. మేము 1-2 గంటలు హైదరాబాద్ రావడానికి రోడ్లు వేసినాం, అర్ధ గంటలో జిల్లా హెడ్ క్వార్టర్ రావడానికి రోడ్లు వేసినాం. గ్రామీణ ప్రాంతాల నుంచి నువ్వు పాలు కొనుక్కొని ఇమ్మీడియట్గా రావచ్చు. ఉత్పత్తిని 30 లక్షల లీటర్లు అంటే ఖర్చు అవుతుందంటే ఓన్లీ హైదరాబాద్లో. తెలంగాణ మొత్తం చూస్తే 50 లక్షల లీటర్ల వరకు కావచ్చు. 50 లక్షల లీటర్లు ఇతర రాష్ట్రాల నుంచి రాకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలోనే పెంచడానికి మీరు పెడితే ఎన్ని లక్షల మంది రైతులు బతకొచ్చు చెప్పండి? ఎన్ని లక్షలమైన కుటుంబాలు బతకొచ్చు? కూలి గడ్డి కోసేటోని కాడ, గడ్డి కాడ, దాన కాడ, ట్రాన్స్పోర్టేషన్. మన జీడిపి పడిపోతుందంటే కారణం ఏంటంటే ఇవే. ఉత్పత్తులు పెంచలేము, ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకొని మనం అమ్మాలని ప్రయత్నం చేస్తున్నాం ఈజీగా. ఇంకో విచిత్రం ఏంటంటే
30 లక్షల మనం మీరు తొక్కులు చేసేదే 5 లక్షల లీటర్లు. రైతులకు చెప్తారంట మాకు పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి మీరు తక్కువ చేయండి అని. ఎవడే కానీ 30 లక్షల లీటర్ల పైన మేము సప్లై చేస్తుంటే 30 లక్షలే ఖర్చు అవుతుంది హైదరాబాద్లో. కనుక హైదరాబాద్కి వచ్చే 30 లక్షల కన్నా ఎక్కువ వస్తుంది కనుక మీరు 40 లక్షలు ఇస్తున్నారు. 50 లక్షల లీటర్లు అవసరమే తెలంగాణలో. నా తెలంగాణలో మేము ఇచ్చే 5 లక్షల లీటర్లు కూడా బంద్ చేయమనంటే ఇక తెలంగాణ డైరీని బంద్ చేస్తాం, ఆంధ్ర డైరీని ఉత్పత్తి చేస్తాం. ఇది ఒక పెద్ద కుట్ర. ఇది ఇలా బిల్లులు ఎందుకు ఇస్తలేదంటే ఎవడైనా మనమైనా ఇంట్లో పొద్దుగాల పాలు పోసిన తర్వాత నెలకి ఇవ్వకపోతే మొత్తుకుంటారు. మార్కెట్లో పోయి పైసలు ఇస్తేనే విజయ డైరీ పాలు బయట పైసలు ఇస్తేనే అమ్ముతారు. మరి మీరేమో రోజు కుసులు చేస్తున్నారు. మా రైతులకేమో 15 రోజులకు ఒకసారి ఇస్తలేరు, 4 నెలలైనా ఇస్తలేరు. ఈ పైసలు ఎక్కడ పోయినాయి? ఈ డబ్బులు ఎక్కడ పోతున్నాయి? 150 కోట్ల మిగులు ఉండే ఈ ప్రభుత్వం ఎండింగ్లో. ఆ డబ్బులు ఎక్కడ పోయినాయి? మరి ఈ 8 నెలల నుంచి పాలు పోసే మా పాల రైతుల పైసలు ఎక్కడ పోయినాయి? అంటే పైసలు ఇవ్వకపోతే మనమైన ఇంట్లో 2 నెలలు పైసలు ఇవ్వకపోతే 3వ నెల పాలు బంద్ చేస్తారు. మేము కూడా అరే 4 నెలలు మీకు బిల్లులు ఇవ్వకపోయినా పాలు బంద్ చేస్తలేరు ఏంద్రా బాబు, తక్కువ చేయండి అని చెప్తున్నారంట. అంటే మొత్తం మీద తెలంగాణ పాడి రైతులను ఖతం చేయాలి, బంద్ చేయాలి అనేటువంటి కుట్ర, ఆంధ్ర డైరీని పెంచాలనేటువంటి కుట్ర. ఇది ఎక్కడ జరుగుతుందనేది దయచేసి నేను అన్నదానిలో వాస్తవం ఉందా లేదా మీరు విశ్లేషించుకోండి. ప్రజలకు చెప్పండి 30 లక్షల లీటర్లు హైదరాబాద్లో ఉన్నాయి కదా, ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎవరు సప్లై చేస్తున్నారు? ఏ రాష్ట్రం నుంచి వస్తుంది? తెలంగాణ రైతులను ఎందుకు పాలు వద్దంటున్నారు? రైతు బంధు లేక మా రైతు మొదలకే ఎండిపోతున్నాడు. కరెంటు లేక కష్టాలు వచ్చినాయి. నీళ్ళు ప్రాజెక్టులు కంప్లీట్ అయినాయి 80%. ఉదండపూర్ కరీనా నీళ్ళు వస్తే కాళ్ళల్లో వస్తే నీళ్ళు వస్తాయి, అది లేదు. మరి తెలంగాణ రైతులు మళ్ళీ గంపపార పట్టుకొని ఊరిసిపెట్టి పోవాలన్నా? ప్రతి రైతు బర్రెలు ఆవులు ఎందుకు పెడతారంటే రోజు ఇంత ఇన్కమ్ వస్తుందని, బతుకుదేరు తిండి వెళ్తుందని, పంట వండిన తర్వాత పైసలు వస్తే రోజు బతుకుదేరుకు వెళ్తుందని చెప్పి చేస్తున్నటువంటిది ఇది అన్నమాట. కనుక మా రైతులను పూర్తిగా ఖతం చేయడానికి ఇది ఇన్సెంటివ్స్ పోయినాయి, దాన పోయింది, గొర్రెలు ఆవులకు గేదెలకు ఇచ్చేటువంటి సబ్సిడీ పోయింది, ఇచ్చిన పాలను కూడా ఖతం చేయమని చెప్తా ఉన్నారు. మరి గద్వాలలో కూడా ఒక కర్మాగారం ఉంది, అది వినియోగం లేదు, పాలది మూసేసిండ్రు. గద్వాల మా జిల్లాలో హైయెస్ట్ 50% పాలు సప్లై అయ్యేది. మా ఇబ్నాల్లో కూడా అంతంతనే ఉంది. ఇక ఫీడ్ ఫ్యాక్టరీ బంద్ అయిపోయింది. ఇక మొత్తం క్లోజ్ చేసి కుట్ర ఇదంతా కూడా. మొత్తం ఏంటంటే ఇక తెలంగాణ డైరీని క్లోజ్ చేయాలి, ఆంధ్ర డైరీని ప్రోత్సహించాలి, ఇతర రాష్ట్రాలను తీసుకొని పోవాలి. మళ్ళీ ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా గంపపార పట్టుకొని బొంబాయికో దుబాయ్కో పోవాలి. అది ప్లాన్. ఇప్పటికైనా నేను చెప్పేదానిలో ఒక విమర్శ కాదు, వాస్తవాలు. మన బతుకుదెరు తెలంగాణ. మేమంతా కొట్లాడి జైళ్ళ పాలై 10 ఏళ్ళు కొట్లాడి తెలంగాణ తెచ్చుకొని ఎన్నో జీవితాలు నాశనం అయిపోయి ఇలా గిట్ల రైతులు నాశనం కానికనో పాడి పరిశ్రమ క్లోజ్ చేయడానికో కాదు, అందరూ బాగుపడడానికి. దాని మీద దృష్టి పెట్టి పాడి రైతులను కాపాడాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. లేదంటే త్వరలోనే 15 రోజులలో వీళ్ళ బిల్లులు చెల్లించకుంటే 15 రోజులలో పాడి రైతుల బిల్లులు మీరు ఇచ్చే దాన ధర్మం కాదు. మా వాళ్ళు కష్టపడి మీకు పాలు వస్తే మీరు రోజు అమ్ముకొని డబ్బులు జమ చేసుకున్నారు, ఆ పైసలు ఇవ్వకుండా మీరు ఇబ్బంది పెడతా ఉన్నారు. తెలంగాణ డైరీ ఎప్పటికీ బంద్ కాదు.
తెలంగాణ డైరీ పెంచాలి, ప్రొడక్షన్ పెంచాలి. 15 రోజుల్లో 10 రోజులలో బిల్లులు చెల్లించాలి. లేనట్లయితే ఖచ్చితంగా పెద్ద ఎత్తున మొత్తం 33 జిల్లాల ఉన్నటువంటి పాడి రైతులతో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహిస్తాం. పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తాం. మాకు కూడా ఆవులు ఉన్నాయి భయ్, నేను కూడా రైతునే. చిన్నప్పటి నుంచి మాకు బర్రెలు ఉండేటివి. చిన్నప్పటి నుంచి కూడా మాకు భూమి వ్యవసాయము, చిన్నకారు వ్యవసాయము ప్లస్ పాడి రైతులమే మేము చిన్నప్పటి నుంచి కూడా. ఇప్పుడు కూడా ఆవులు ఉన్నాయి. నేను కూడా రైతునే, పాడి రైతునే. నేను ఒక రైతుగా మాట్లాడుతూ ఉన్నా. ఒక పాడి రైతుగా, రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తిగా, తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెంబడి 14 సంవత్సరాలు తిరిగిన వ్యక్తిగా, సర్వం తెలంగాణ గురించే అంకితం అని చెప్పి పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రంలో మరి భాగస్వామిగా ఉండి మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిగా ఇవాళ ఒక రైతుగా, పాడి రైతుగా నేను మాట్లాడుతూ ఉన్నా. మా ఆవేదన అర్థం చేసుకోవాలి. లేదంటే ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం మేము రైతులందరం కూడా చేస్తామని చెప్పి ఒక రైతుగా నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా, హెచ్చరిస్తా ఉన్నా కూడా. తెలంగాణ పాలను క్లోజ్ చేయడం అంటే ఏంటంటే ఉత్పత్తి ఉన్నా కూడా ఈ తెలంగాణ డైరీని క్లోజ్ చేయాలని, ఇంకా పూర్తి స్థాయిలో విచ్చలవిడిగా కల్తీ చేసుకోవచ్చు. ఇవి ప్యూర్ పాలు, డిఫరెన్స్ ఉంటాయి. 30 లక్షల లీటర్ల పాలు రోజుకు అవసరం ఉంటే ఎవరైనా ప్రొడక్షన్ పెంచమంటారు కానీ తగ్గమంటారంటే దాని అంతర్యం మీద మీరు ఆలోచన చేసుకోండి. మిగిలిపోతున్నాయి తక్కువ ఏంటంటే అర్థం ఉంది, కానీ నువ్వు ఖర్చు ఎక్కువ ఉంది, వాడకం ఎక్కువ ఉంది, ప్రొడక్షన్ తక్కువ ఉంది, పెంచమంటారు. ఎవరైనా క్లోజ్ చేస్తారా? బట్టలకు పెద్ద గిరాకీ, ఎవరైనా క్లోజ్ చేయమంటారా? ఉన్న బట్టర్ని గోడౌన్లో పెడతారా? విజయ నెయ్యిని గోడౌన్లో పెడతారా? చెప్పండి. బట్టర్ను, పౌడర్ను, గీ గోడౌన్లో పెట్టి మూలుగా పెడతారు. ఎవడైనా బయట సుల్తాన్ బజార్ కాడ రోడ్ల మీద పెడితే అందుకపోతారు. ఎక్కడైనా మార్కెటింగ్ చేసే వ్యక్తే లేరంటే దీన్ని క్లోజ్ చేయాలి. అంతేగా నష్టాల్లో ఉంది అని క్లోజ్ చేయాలి. క్లోజ్ చేస్తే ఇక అందరికీ లాభమే, హెరిటేజ్కి లాభమే, మిగతా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటివి అందరికీ లాభమే, టోటల్గా అందరికీ లాభమే. టీవీలో మీలాంటి టీవీలలోనే మాకు చూపించేది యూరియాతో తయారు చేస్తారు, దాంతో తయారు చేస్తారు అని మీరే చూపించేది అన్నమాట. ఇప్పుడు టీవీ ఛానల్, ఇలాంటి టీవీ ఛానల్ ఏం చేసేదంటే యూరియాతో ఇట్లా పాలు తయారు చేసిండ్రు, వేరే పౌడర్తో పాలు తయారు చేసిండ్రు అని చెప్పి ప్రత్యక్షంగా మీరే చూస్తే మీ ద్వారానే ప్రపంచం మొత్తం చూసింది. ఇప్పుడు అన్ని షాంపిల్ తీపియండి మీరు, పాల షాంపిల్ మొత్తం మూకుమ్మడిగా దండమని టోటల్గా షాంపిల్ తీపియండి పాలవి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటివి. ప్లస్ సపోజ్ ఒక రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి పాలు వస్తున్నాయి. మరి ఆంధ్రప్రదేశ్లో ఉత్పత్తి కన్నా ఎక్కువ ప్రొడక్షన్ ఉందా అడగండి. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు ఈడనే 50 లక్షల లీటర్లు అవసరం అంటే ఆడ 75 లక్షల లీటర్లు అవసరం రోజుకు. ఆడ 1 లక్ష లీటర్ల ప్రొడక్షన్ ఉందా? ఒకవేళ ఆడ 1 లక్ష లీటర్ల ప్రొడక్షన్ ఉంటే అక్కడ నుంచి 25 లక్షలు ఇక్కడ రావాలా? మళ్ళీ అక్కడ ప్రొడక్షన్ వదిలిపెట్టి ఇక్కడ వచ్చి ఎందుకు అమ్ముతారు? అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? గాలిలో తయారు చేసేది కాదు కదా ఇది. మీరే ఆఫీసర్లు అడగండి. అప్పుడు 5 లక్షల లీటర్లకు రెగ్యులర్గా డబ్బులు ఇచ్చినాం మేము. మా రైతుల నుంచి కష్టాలు రాలే. ఇలా ఈ 5 లక్షల లీటర్లకే పైసలు ఇవ్వకుండా క్లోజ్ చేస్తున్నందుకు 5 లక్షల లీటర్ నువ్వు రోజు పాలు అమ్ముతున్నావు, నీ దగ్గర పైసలు పెట్టుకున్నావు, నాకు ఇస్తలేవు 4 నెలల నుంచి అంటే నీ ఉద్దేశం ఏంది? నేను పాలు నీకు పోయేదాన్ని కదా, అని ప్రొడక్షన్ వద్దని కదా. ఆ రోజు ఒక నెల రోజులు ఆలస్యమైనా మా దృష్టికి వస్తే మేము మాట్లాడేటోళ్ళం. ఆ రోజు నెల రోజులు ఆలస్యం కాలే, 15 రోజులు, నెలకు 2 సార్లు మేము డబ్బులు వేసినాం. పెంచండి, ప్రొడక్షన్ పెంచండి అని చెప్పినాం. మీకు పెంచండి, ఎంతమంది సార్ పెంచుకోండి అని, మీ చేతనైనంత పెంచండి అని చెప్పినాం. ఇన్సెంటివ్స్ కూడా ఇచ్చినాం. లీటర్కు 4 రూపాయల ఇన్సెంటివ్ ఇచ్చి నీ ప్రొడక్షన్ పెంచండి అని మేమన్నాం.
నీవు ఇచ్చిన పాల బిల్లులు బంద్ చేసి ఇన్సెంటివ్లు ఇవ్వకుండా సబ్సిడీలు ఇవ్వకుండా క్లోజ్ చేయి, తక్కువ చేయి నువ్వు చెప్తున్నావు. ఎలక్షన్ మేనిఫెస్టోలో ₹5 ఇన్సెంటివ్ ఇస్తామని చెప్పినావు, అది కూడా 90 రోజులలో ఇస్తా అని చెప్పినావు. ఈ ప్రభుత్వం 90 రోజులలో ఇస్తా అన్నది పోయింది, 9 నెలలు అయింది. 9 రోజులు పోయి 9 నెలలు అయింది. 9 రోజులు పోయి 90 రోజులు పోయి 9 నెలలు అయింది. నువ్వు ఇన్సెంటివ్ లేదు, ఇచ్చిన బిల్లు లేదు, సబ్సిడీ లేదు, దాన లేదు, పీన లేదు. ఆ రోజు మేము అవన్నీ ఇచ్చి ప్రొడక్షన్ పెంచామన్నాం కనుక ఆ రోజు అంశం రాలే. ఇక్కడ పెంచు అన్నాం. ఇవాళ మీరు ప్రొడక్షన్ బంద్ చేస్తున్నారు, టోటల్గా బంద్ చేయమని చెప్తున్నారు. మీరే మీ దగ్గర కూడా నిఘా టీములు ఉంటాయి కదా, పంపించి చూడండి, గోడౌన్లోకి పోయి చూడండి. ప్రతి జిల్లాకు పోయి పాడి రైతులు అడగండి, డబ్బులు వస్తున్నాయా రాదా అని. ఎందుకు వస్తలేని అడగండి. అప్పుడు ఎట్లా ఉండి అడగండి, 9 ఏళ్ళు 10 ఏళ్ళు, ఇప్పుడు ఎట్లుందో అడగండి. నేను ఒక రైతుగా నా ఆవేదన, మా రైతుల ఆవేదన మేము చెప్తున్నాం. దాన్ని మంచి కోణంలో మీరు తీసుకుపోయి ఈ రైతులను కాపాడండి. మీ పిల్లలు కూడా పాలు తాగుతారు. మరి ఆ పాలు ఎట్లాంటివో కూడా మీరు చూసుకోండి. ఏ పాలు తాగుతుందో చూసుకోండి, ఏ రాష్ట్రం నుంచి వస్తుందో చూసుకోండి. విజయ డైరీ పాలు, తెలంగాణ పాలు స్వచ్ఛమైనవే కాదా చూడండి, ప్యూర్ పాలా కదా మీరు చూడండి, ఎలాంటి కల్తీ లేని పాలా కాదు చూడండి. కల్తీ లేని పాలు మేము సప్లై చేస్తే మాకు కల్తీ లేని పాలు వద్దురా బాబు, కల్తీ ఉన్న పాలు ఇవ్వనట్టు చేస్తే ఇంతవరకు సమంజసం. ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ, ఇది జోక్ కాదు, ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఇది దీని మీద మీరు కథనాలు స్టార్ట్ చేస్తే ఒక్కొక్కటి బయటకు వస్తాయి. నిజంగా ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ పాలని. ఏ రాష్ట్రంలో కూడా సరిపోయినటువంటి ఉత్పత్తి లేదు, కానీ ఆ రాష్ట్రాల నుంచి ఇక్కడ ఎందుకు వస్తున్నాయి, ఎట్లా వస్తున్నాయి, ఏం పాలు ఇవి, ఎట్లా తయారు చేస్తున్నారు, ఏమిటితో తయారు చేస్తున్నారు, చాలా కెమికల్స్తోనో పాలు తయారవుతున్నాయని చెప్తున్నారు. మరి కాదని ప్రూవ్ చేయడానికి మన ముందరనే గుర్తొస్తుంది. మరి రోజుకు 30 లీటర్లు యాడికైతే ఉడుతున్నాయని. ఎన్ని బర్రెలు ఉన్నాయి, ఎన్ని ఆవులు ఉన్నాయి, ఎన్ని ఇస్తాయి, అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి. కొన్ని ప్రైవేట్ డైరీలు ఆక్సిడేషన్ అనే ఓ ఇంజెక్షన్ ఇస్తున్నారు. ఇంజెక్షన్ ఇచ్చి పాల ఉత్పత్తి ఎక్కువ ఉంచేటట్టు చేస్తున్నారు. అది ఆ 20 లీటర్లు ఇచ్చే కెపాసిటీ ఉంటే అది 40 లీటర్లు ఇస్తుంది, అంటే రక్తాన్ని కరిగించి ఇస్తుంది. దానివల్ల అతి ప్రమాదం ఉంటుంది. నిజంగా వచ్చేటువంటి ఉత్పత్తి పాలల్లో కూడా, ఇంజెక్షన్లు ఇచ్చి వచ్చే పాలల్లో కూడా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అట్లా ఇస్తే కూడా సరిపోవు లీటర్లు. మరి ఇంకెక్కడి నుంచి ఏంతో తయారు చేస్తున్నారు పాలు ఏంతో తయారు చేస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నాయి పాలు. రోజు తాగుతాం, నీకు సుస్థ అయితే కూడా ఇదే పాలు తాగుతారు. నీ పాప, పిల్లలు, నీ కొడుకులు అందరూ కూడా ఈ పాలతోనే మన రోజు శరీరంలోకి పోయేది. రేపు నీకే ఆ పరిస్థితి వస్తే, రేపు నీకే ఆ పాలల్లో విషపూరితమైనటువంటి నిజంగానే ఆ పాలు వచ్చి మీ కుటుంబంలోనే ఏదైనా జరిగితే మరి కాపాడుకునే బాధ్యత మీ పైన ఉందా లేదా? ప్రతి జిల్లాల్లో ఆందోళన చేస్తున్నాము, ఎవడు అడిగేటోడు లేడు కనీసం. ఇంకా అందుకే పెద్ద ఎత్తున రేపు 10-15 రోజులు సెటిల్ చేయకపోతే రేపు మేము మాట్లాడుకొని ఒక ఇందిరాపార్క్ దగ్గర పెద్ద ధర్నా వేసుకొని దాని ద్వారా ఇంకా మేము కార్యాచరణ ఇస్తాం. ఎట్లా అనేది కార్యాచరణ ఇస్తాం. అంతటిలోపల స్పందించాలని చెప్పి ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం కూడా.